నార్మల్గా అమరన్న మ్యారేజ్ అనే డ్యామేజ్ని మేనేజ్ చేయలేక చాలామంది మగాళ్ళని మొత్తుకుంటుంటే నువ్వు మాత్రం సుమతి శతకం అంటూ శ్రీమతులతోనే శతకం కంప్లీట్ చేయబోతున్నాం. వీఆర్ సో ఇంట్రెస్టింగ్. February 6th ఆ 99 మంది కాకుండా ఆ లాస్ట్ 1 రన్ ఎంత చక్కగా ఆడేవా అనేది వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ హౌ ఎంజాయ్ యూఆర్ ఒక క్యారెక్టర్ ప్లే చేసి సుమతి శతకం తీసుకొచ్చి దాన్ని February 6th రిలీజ్ చేస్తున్నాం అంటే సచ్ అ లాంగ్ జర్నీ. అది మాట్లాడుకుని ఒక 2 నిమిషాలు అయిపోద్ది, కానీ ఆ ప్రాసెస్సే చాలా పేషెన్స్ని చూపిస్తూ ఉండాలి. థింక్ హౌ యూ హ్యాండిల్ దట్ పేషెన్స్ కానీ, లేకపోతే సుమతి శతకాన్ని ఇప్పటి వరకు ఎక్కడి వరకు తీసుకురావడం కానీ. గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్, లాట్ ఆఫ్ పేషెన్స్. Yes. అంతే. ఆ ఓపికతో ఉండి ఓపికతో సినిమా చేసి ఇష్టంతో సినిమా చేస్తే దాని రిజల్ట్ February 6న తెలుస్తుంది అన్నట్టుగా వెయిట్ చేస్తాను నేను కూడా. బట్ అసలు డిసప్పాయింట్ అవ్వరు. నా నుంచి వస్తున్న ఫస్ట్ ప్రోడక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. అరే సీన్ ఏంట్రా బోర్ కొడుతుంది అనే టైంలో వెంటనే ఒక సాంగ్ వచ్చి మీకు అద్దరిపోయే డ్యాన్సులతో ఒక రిలీఫ్ వస్తుంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఏంటనే లోపు ఇమీడియట్గా ఒక మంచి కామెడీ వస్తుంది. కామెడీ ఎక్కువనట్టుందరా అనుకున్న లోపు ఇంకో ఇంకో ఫైట్ వస్తుంది. పనుకుంటే ఎగ్గి తంతాను ఎత్తబ్బా చంపేస్తాను. ఎవరు రైడింగ్ మొద్దమా పావుగా తెచ్చిండేది. ఆఫ్టర్నూన్ నుంచి ఇదే జరుగుతుందా? అప్పటి నుంచి 3 ఇంటర్వ్యూల నుంచి అదే. అదిగో మా ఇంటర్వ్యూ ఏంటి, చాలా బాగా డెడికేటెడ్ ఫుడ్ పెట్టి వెళ్ళిపోవడం. వీళ్ళు ఫుడ్ పెట్టి కూర్చోబెట్టారా? నేను ఫుడ్ తిని వెళ్ళిపోయేవాడిని ఎప్పుడు. అన్న మరి నువ్వు ఫుడ్ తింటూ మాట్లాడుతావు లేదా? ఫుడ్ తింటూ మాట్లాడతా. తినేసాక ఇప్పుడు కూడా తినేసాక నిద్రపోతా బేసిక్. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే సరదాగా ఉన్నామో సినిమా మొత్తం అలా సరదాగా సాగే ఒక మంచి స్టోరీ లైన్. సో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ మీకు ఊహించలేని ఒక ట్విస్ట్తో పాటు ఒక ఓల్డ్ స్కూల్ క్లైమాక్స్ ఎండ్ అయింది. ఒక ఓల్డ్ స్కూల్ ఇప్పటిదాకా చాలా సినిమాల్లో ఒక ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ మళ్ళీ తీసుకొచ్చాం ముందుకి. అండ్ సార్ ఒక డైలాగ్ అయితే రివీల్ చేయమంటారా? అదే మన పిసి కావాలి పప్పు అంటాం పిండి మనం చెప్పింది. పర్మిషన్ లేదు యాక్చువల్గా ఒక సీక్వెన్స్లో ఎదురదే మనం అదే సర్పంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంథింగ్ సార్ ఒక సీక్వెన్స్లో వెళ్ళి గోడను గోపుతూ ఉంటాను అనమాట సిగ్గుపడుతూ. గీకావులే గోడ రాన్న అంటాడు. సంథింగ్ మన రాజేంద్ర ప్రసాద్ గారి జంజాల గారి కాంబినేషన్. అంటే నాకు తెలిసి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా జరిగిన ఇంటర్వ్యూస్లో రివీల్ కానీ మీ దగ్గర రివీల్ చేస్తున్నాను మీ ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ. అప్పుల అప్పారావు సినిమా మనందరికి తెలిసింది. ఇప్పుడు దాకా ఏ సినిమాలోనూ మళ్ళీ ఆయన వాడిన ఒక పదం ఊపావులే జెండా, పిండావులే నిమ్మకాయ, పిసికావులే పప్పు, తిప్పావులే గరిట అనే డైలాగ్స్ మళ్ళీ మనం ప్రొనౌన్స్ చేయలేదు. ఇది మీరు చెప్తారా తేజ అని చెప్తారు ఇవన్నీ? వావ్ సూపర్. కృష్ణ క్యారెక్టర్లోని ఒక మ్యానరిజం అనమాట అది. అది కరెక్ట్ సింక్ అయింది క్యారెక్టర్ తో పాటు. ఒక ఏదో చిరాకు పెట్టిస్తాడు ఇడు, ఇసుకేవాలి పప్పు మూసుకొని పారా, ఈ సెన్స్ లో వస్తుంది అన్నమాట. ఆ రకంగా ఇమండి మంచిగా నీకు పెళ్ళంటే దువ్వావులే దువ్వెన. సో ఇలాంటి వర్డ్స్ మళ్ళీ ఏ సినిమాలోనూ ఐ థింక్ రాలేదు, వాడలేదు. సో దట్ క్రెడిట్ గోస్ టు సుమతి శతకం. సో అది నేను చెప్పగానే బాగుంది యాడ్ చేద్దాం అని ఒప్పుకోవడం మా డైరెక్టర్ గొప్పతనం. అంటే బేసిక్గా ఎవరు ఒక క్యారెక్టరైజేషన్ ఆయన అనుకొని ఉంటారు. నేను ఇంకొక యాడ్ ఆన్ తీసుకొచ్చి ఆల్రెడీ మన రాజేంద్ర ప్రసాద్ గారు వాడిన ఒక ఫార్మాట్ని తీసుకొని వచ్చి వాడదామంటే వద్దండి మన క్యారెక్టరైజేషన్ వేరు కదా అని అనుకోకుండా ఎస్ ఇది ఎక్కడో యాప్ట్ అవుతుందని ఫస్ట్ 2-3 సార్లు చూశారు. ఎస్ బాగుంది డన్ అనగానే సో ఆయన పర్మిషన్తో ఆల్మోస్ట్ సినిమాలో మీకు ఇలాంటి వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చాలానే కనిపిస్తాయి. మీకు చాలా మ్యాజిక్ ఉండబోతుంది. అవును అవును. బట్ డెఫినెట్లీ నాకు టీజర్ చూసిన తర్వాత ఏమనిందంటే మీరు ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి, పెళ్ళంటే మీకు చాలా ఇష్టం, ఒక భర్త అయిపోవాలి. రీసెంట్గా మీ బాసే భర్త మహాశైలి విజ్ఞప్తి అనేది తెచ్చారు. సో ఇప్పుడు చెప్పండి, భర్త మహాశైలి విజ్ఞప్తిగా మీరు సుమతి శతకం ద్వారా ఏం చెప్పబోతున్నారు? భర్త మహాశైలి విజ్ఞప్తిగా ఆయన చాలా పెద్ద విజ్ఞప్తి చేశారు మా గురువు గారు. నేను సుమతి శతకం ద్వారా ఒక్క పెళ్లి చేసుకుందామనే ప్రయత్నంతో ఒక సుమతి ఒక శతకం ప్రయత్నంతో మొదలు పెట్టాను అనమాట. సో మా గురువు గారిని రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అందుకే ఒకదాంతో మొదలెట్టాను.
చాలు నాకు. బ్యూటిఫుల్. బట్ మీరు బాగా ఎంజాయ్ చేశారన్న సినిమా? చాలా. ఎస్. ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ ఎమోషనల్ సీన్. ఈవెన్ దో మా ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ సీన్స్ అనగానే షీల్ ఇన్వాల్వ్, నేను ఇన్వాల్వ్ అవుతాను. అంటే ఇప్పుడు హీరో హీరోయిన్ ఒక గొడవ తర్వాత కలుసుకున్నారు అంటే ఊరికే ఆ సీన్ని నేను ఎనాక్ట్ చేస్తే సరిపోదు. ఐ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ దాని మీద. కొద్దిగా ఆ క్యారెక్టర్ నిజంగా ఫీల్ అవ్వాలి, ఆ సీన్కి న్యాయం చేయాలి. బట్ చెప్తున్నా కదా, మీకు చూసినంతసేపు మా ఇద్దరి మధ్య నేను వెంటబడుతున్నానా, లేకపోతే ఆవిడని విసిగిస్తున్నానా, లేదా ఆవిడ నాకు ఒప్పుకుందా, వీడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు అనే విషయం ఎవరికీ అర్థం కాదు. సినిమా చూస్తేనే అర్థం అవుతుంది అది. ఓకే. బట్ నాయుడు సార్ అంటే మాకేమనిపిస్తుంది అంటే అమర్దీప్ గారిలో ఉన్న అన్ని షేడ్స్ని ఒక సినిమాలో ప్యాక్ చేసి తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే మెయిన్గా. ఇది మేము టీజర్ చూసినప్పుడు అన్ని షేడ్స్ కనబడుతున్నాయి. బట్ ఈ యాక్షన్ జోనర్ అనేది కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాం అమర్దీప్ అన్న నుంచి. సో దాన్ని ఎలా ప్లాన్ చేశారు మెయిన్గా సుమతి శతకంలో? అంటే యాక్షన్ జోనర్ అంటే యాక్చువల్గా ఇందులో ఇన్ని 3 ఫైట్లు ఉన్నాయి. 3 ఫైట్లు ఉన్నాయి. బా 3 ఫైట్లు ఉన్నాయి. అందులో తేజ 2 ఫైట్లు చేసినట్టున్నాడు. 2 ఫైట్లు తేజ చేశాడు. సీరియస్ మ్యాటర్ చేసిన నాకు 2 ఫైట్లు ఉంటాయి. నిజంగా చెప్పండి. నిజంగా నేను తమ్ముడు నిజంరా, నాకు రోప్ షాట్ కట్టారు, రోప్ దిగితే ఆపేసి మామూలు షాట్ చేసి సీరియస్లీ 2 ఫైట్స్ లో నేను ఉంటా. యాక్చువల్గా అయితే దీన్ని రోప్ కట్టి గాల్లో ఎగిరేయాలనేదే మాస్టర్ ప్లాన్. అప్పటికి చేయి ఎగిరేసింది ఇది, ఇంకా ఎగిరేస్తే ఈడు ఎగురుతాడని చెప్పి ఆపేం, కట్ చేసి. కాలం కాటేసి తేజ సార్. సో ఓకే, కంటిన్యూ. అయితే మన కథకి అంటే అగ్రెసివ్గా చూపించేంత కథ కాదు. మన కథకి ఎంతవరకు అయితే అంటే ఇందాక వేరే ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, కూల్గా ఉన్న పర్సన్ గెలిగితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఓకే. సో అలాంటి ఒక రియాక్షన్ మీద ఒక 3 ఫైట్లు, అదే తనను తాను కాపాడుకోవడానికే ఇది. అంతేగాని ఏదో నేను బిల్డర్ని కనబట్టుకొని అసలు అందరినీ కొడతాను ఇది టైప్ కాదు. తనను కాపాడుకోవడానికి, నా ఇష్టపడిన అమ్మాయిని కాపాడుకోవడానికి చేసే చిన్న చిన్నవి తప్ప ఇందులో రోపులు కట్టి గాల్లో ఎగరేసేవి, కత్తిలు తీసేవి అలాంటివి ఏం లేవు. సీక్వెన్స్లో ఆల్మోస్ట్ 8-9 మంది కుక్కను ఉన్నట్టు కొడతారు నన్ను. అది చాలా రియలిస్టిక్గా వచ్చింది. కొట్టడం అనుకోవద్దు, ఆల్మోస్ట్ తగిలే ఒక్కసారిగా మీద పడినప్పుడు అసలు ఆ సీక్వెన్స్ ఉంటుంది. అది మీకు రియలిస్టిక్గా కనిపిస్తుంది, అసలు చాలా రియలిస్టిక్గా కొట్టినట్టు కొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీజర్ చూడగానే ఏం బాగా నచ్చిందంటే, నార్మల్గా ఇప్పట్లోనే మా మచ్చ తెలుగు టైటిల్స్ చాలా రేర్గా వస్తున్నాయి. అందులో అమర్దీప్ గారు సినిమా తీస్తే మరి ఆయన నుంచి అది ఉంటుందో లేదా తెలియదు, కానీ ప్రతిసారి ఆ మంచి తెలుగు పదాలు జనాలకి బాగా వినపడేలా చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఇప్పుడు నేను టీజర్ కూడా చూస్తుంటే ఒక ఓల్డ్ స్టైల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఎలా ఉంటుంది, అందరూ వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చాం, అలాంటి వైబ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, అంత మంచి స్టోరీని తీసుకొచ్చి అమర్దీప్ గారితో మీరు కొలాబరేట్ అవి తీసుకురావడం. బట్ దట్ ఫస్ట్ సీడ్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ ఈ స్టోరీని సినిమాగా చేయాలి అని? ఇది మనం యాక్చువల్గా మన చుట్టూ ఉన్న క్యారెక్టర్ని బేస్ చేసుకునే కథ ఉంటుందండి. ఎప్పుడు ఏ కథ చేయాలన్నా ఎంతో కొంత మన చుట్టూ మనం చూసిన వాతావరణాన్ని బట్టే కథను రాసుకుంటాం. అలాగే నేను చూసిన ఒక వాతావరణాన్ని బట్టి ఒక క్యారెక్టర్ నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడి నుంచి ఓకే ఈ క్యారెక్టరేషన్ బాగుంది, దీన్ని కథగా మలుచుకుంటే బాగుంటుంది అని నేను దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక కథను చేశాను. ఆ కథను తీసుకెళ్ళి మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాను. మా ప్రొడ్యూసర్ గారికి నచ్చి ఈరోజు ఇలా సినిమాగా రూపుదిద్దుకుంది, ఇలా మీ ముందుకు వచ్చాం. సో రేపు February 6th జనాల ముందుకు వస్తాం. సో వాళ్ళు చూసి వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్. గ్రేట్ సార్. ఎప్పుడైనా మేము సినిమా అంతా చూసిన తర్వాత సార్ టైటిల్కి పే ఆఫ్ చేస్తూ ఉంటారు, ఈ టైటిల్ ఎందుకు పెట్టాం, బట్ మీరు టీజర్లోనే ఈ టైటిల్కి పే ఆఫ్ చేస్తున్నారు. అంటే టీజర్ కట్ విధానంలోనే వాట్ హీ వాంటెడ్ అండ్ వాట్ షీ ఈజ్ అన్నట్టు బాగా కట్ చేసి మాకు టైటిల్లోనే ఈ టైటిల్ని పే ఆఫ్ చేయడం ఎందుకు అర్థమవుతుంది? మా నోట 99 మందితో పరిగెడుతూ ఉంటారు, మీరు పక్కనే ఉంటారు అక్కడ ఉండి. సో ఇంక లాస్ట్ శతకం, సో మనకు సుమతి ఉంది ఇక్కడ, సో హ్యాపీగా సుమతి శతకం. ఇందాక కూడా ఫస్ట్ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు సుమతి శతకం అని ఎందుకు పెట్టుంటారు, అసలు ఇప్పుడు ఉన్న జనాలకి శతకం అంటేనే సగం మందికి తెలియదు, దీన్ని ఎలా పే ఆఫ్ చేస్తారు ఇప్పుడు ఉన్న జెన్జీ వరల్డ్కి అనుకున్నాను. బట్ టీజర్లోనే అది మీరు బాగా పే ఆఫ్ చేశారు సార్. థ్యాంక్ యూ. చూసారు సార్, అందుకే మాకు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు ఇంటర్వ్యూస్లో, మమ్మల్ని తిరిగి క్వశ్చన్లు అడుగుతుంటారు. సుమతి నీతి వాక్యాలు మెసేజ్ చదువుతున్నారు అనుకుంటున్నా, నీతి వాక్యాలు మెసేజ్, అందుకని సరే ఓకే. మన కథే చెప్తున్నాము, మన సినిమాకి ఏదైతే కావాలో అన్నీ ఉన్నాయి ఇందులో.
బట్ తేజ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక స్క్రీన్ మీద మీ కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అవుతుంది అని మాకు అనిపించింది teaser తో. ఇప్పుడే నేను చేసిన ఫస్ట్ ఇది అన్నా నేను చెప్తున్నా మంచిగా మా అందరికి రిజిస్టర్ అయ్యేలాగా మీరు వేసి ప్రతి పంచ్ డైలాగ్ కరెక్ట్గా పడుతున్నట్టు మాకు అనిపించింది. బట్ దాని మీద ఏమైనా వర్కౌట్ చేశారా, లేకపోతే అమర్దీప్ అని ఉండడం వల్ల కొంచెం స్పేస్ ఏమైనా బాగా దొరికిందంట? అదే అనుకో. అయితే మనోడు ఉండటం వాళ్ళకే నాకు కొంచెం క్రియేటివ్ స్పేస్ దొరికింది. ఓకే, నా అంతా నాకైతే బాడీ స్పేస్ గట్టిగానే దొరికిందిలే, కానీ క్రియేటివ్ స్పేస్ అనేది మనోడు ఉండటం వల్లే దొరికింది. దానివల్ల ఇంకా మా ఇద్దరు ర్యాపో ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే కాబట్టి అది కొంచెం వర్కౌట్ అయ్యింది. మేము చేసేటప్పుడు మేమైతే ఎంజాయ్ చేసాము, కానీ మేము ఎంజాయ్ చేస్తున్నాం అది స్క్రీన్ మీద ఎలా ఉంటుంది ఏంటి అని మేము అనుకునేటప్పుడు ఎడిటింగ్లో కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ డిఐ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు మా కాంబినేషన్ వర్కౌట్ అయిందని మొత్తం పాజిటివ్ రివ్యూస్ వస్తూనే ఉన్నాయి ఇప్పటిదాకా. అందుకని మేమైతే హ్యాపీ. ఇంకా ఫుల్ లెంత్ మూవీ నేను చూడలేదు. ఓకే, వీళ్ళు మా డైరెక్టర్ గారు, డైరెక్షన్ టీం వీళ్ళందరూ చెబుతున్నారు మా రైటర్లు, బాగుంది భయ్య మీ కాంబినేషన్ బాగుంది, సీన్స్ వర్కౌట్ అవుతున్నాయి, ఫన్ జనరేట్ అయ్యిందని చెబుతుంటే హ్యాపీ. ఓకే, సీరియస్ నేను ఎదురు చూస్తున్నా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడానికి. ఓకే. ఆ సీక్రెట్ ఏంటి ఈ సినిమాకి బాగా వర్కౌట్ అవడానికి? అదర్ దెన్ అమర్దీప్ గారు కాకుండా మీరేమైనా వర్కౌట్ చేశారా డైలాగ్స్ రాయడం కానీ, లేకపోతే కొంచెం ఇంప్రవైజేషన్? జరిగినాయి. ఎందుకంటే మనం జబర్దస్త్ నుండి మనం అది నడుచుకుంటూ వస్తున్నాం కాబట్టి మనం యూట్యూబ్లో చూస్తున్నా కానీ మన స్క్రిప్టే ఉండదు. లేదు తెలుసు. వచ్చిన హీరో హీరోయిన్లు కూర్చొని స్పాంటేనిటీ మనం చేస్తూ ఉంటాము. వచ్చిన దాని ద్వారా ఇప్పుడు మేము ఒక సీన్ ఫస్ట్ టేక్ చేసామనుకో, చేసినప్పుడు మనోడు ఏమన్నంటే దీని రియాక్షన్ ఇది బాగుంటుందని నేను అక్కడ ఉంటాను అన్నప్పుడు మనోడు వచ్చింది అనుకో, అది ఇది బాగుంటుంది కొంచెం డెవలప్ చేద్దామని సెకండ్ టేక్ ఇంకొంచెం డెవలప్ చేసాం. ఆ రకంగా స్పాట్ ఇంప్రవైజేషన్ చాలా జరిగినాయి. అవన్నీ ఓకే చేశారు మా టీం కూడా. ఆ రకంగా ఆ క్రియేటివ్ స్పేస్ అనేది నాకు ఇచ్చారు, దానివల్ల వర్కౌట్ అయ్యింది. అసలు మీకు సినిమాలు చేయడానికి టైం దొరుకుతుందా? ఎందుకంటే మార్నింగ్ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, వెళ్ళగానే వాళ్ళు అంటున్నారు రేపు తేజ అన్న దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఛానల్ చేయాలి, ఒకటి ఫుడ్ వీడియో, సో దానికి రెడీగా ఉండండి. దానిదే దీనిదే బ్రో, ఏం లేదు. పొద్దున్న లేసి మనం 3 పూటలు తింటాం కదా, ఫుడ్ వీడియోసే. టీవీ ఛానల్ ఏది వస్తే అవకాశం చేసుకుంటూ వెళ్ళిపోతామే. అది రాదు, వచ్చిందాన్ని వచ్చినప్పుడు చేసుకోవడమే బ్రో, రాలేదని ఫీల్ అవ్వకూడదు అంతే. అందుకని ఏది వస్తే అవకాశం నేను జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఫుడ్ వీడియోస్ ఎప్పటికీ వదిలేదేలే. ఓకే, అంతే. ఇప్పుడు మన టీంతో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అయిపోయిందా? చేస్తా రిలీజ్ చేస్తా. అందులో బాగా వర్కౌట్ అవుతుందన్న ఆ కామెడీ మాత్రం, అంత న్యాచురల్గా ఉండడం కానీ, లేకపోతే ద వే మీరు క్రియేట్ చేసుకున్న ఆ స్పేస్ వాళ్ళతో, వాళ్ళు ఎంత కొత్తగా వచ్చినా మీరు అది వెంటనే గ్రాప్ చేసుకుంటారు వాళ్ళ నుంచి. ఎందుకంటే ఓపెన్గా చదువుతున్నాయి ఇప్పుడు కూర్చొని ఇది ఫార్ములాలో ఉంటుంది బ్రో. ఓపెన్గా మాట్లాడుతుంటే సరదాగా ఫుడ్ ఎదురు పెట్టి కూర్చున్నాం కదా మన ఇంట్లో వాళ్ళతో మన ఫ్రెండ్స్తో, ఫుడ్ అనేటప్పుడు ఓపెన్ అయిపోతారు అందరూ. కొంతమంది రిజర్వ్గా ఉండొచ్చులే కానీ ఇంకా ఓపెన్ అయితే తినేస్తారు కదా, అది కాదురా ఇది ఆ సెన్స్తో వెళ్ళిపోతాం కాబట్టి ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వచ్చేసింది. ఇంకా కొన్ని వీడియోస్ ఆబ్వియస్లీ నా దగ్గరకు వచ్చే సెలబ్రిటీస్ అంతా చూసే వస్తారు కాబట్టి వీడు కొంచెం జోవేలుగా ఉంటాడు, సరదాగా ఉంటాడు, ఓకే చిల్లరగానే ఉంటాడు లేడని చెప్పి వాళ్ళు పెద్దేమి నన్ను సీరియస్గా తీసుకోరు కాబట్టి వీడియోస్ లాస్ట్ వర్డ్ మాత్రం బాగా కనుక్కున్నారు. చిల్లరా చేంజ్. ఓకే. అయితే నాయుడు గారికి అంత ఇబ్బంది ఉండకపోతుంది అయితే ఇప్పుడు. ఎందుకు ఆయన చిల్లరా ఏమన్నా? లేదు సార్, మీ ఇద్దరి మధ్య ర్యాప్ ఇక్కడే చూస్తుంటే ఆయన కాన్సెప్ట్ చాలా ఈజీ అయిపోయి ఉంటుంది. సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఇంకా అల్లుకుపోతారు. సార్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు, జస్ట్ మనకి వాట్సాప్ పంపించేస్తారు మ్యాటర్. బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చాడండి బాబా ఆయన. 2 నెలలకు ముందు స్క్రిప్ట్ రెడీ చేసి కూర్చున్నాడు అంతే. ఎవడొచ్చినా తీసుకో చదువుకో అంత బాగుండేగా ఉన్నాడు ఆయన. తర్వాత మేము వెళ్ళి డెవలప్ చేసిన దాన్ని ఆయన ఓకే చేసుకుని ముందు తీసుకుపోయాడు. ఓకే, ఎనీవేస్ ఫైనల్లీ అవర్ సుమతి ఈస్ హియర్. I think, are you enjoying this conversation, sir? How is your mind space? I'm used to it. This is still nothing. But yeah, I really enjoy. In fact, now I understand what they say. So, yeah. I think for every actress, it's like a dream characters, like a girl next door Yes. with a village character, Yes, that yes. love story, pure love story. Right. But how you on board on this project? I actually got a. ఓకే టెల్లమ్మా. See, we have given so many interviews. Now they know the answer. What I'm gonna say. You don't know కదా, just tell for him. No, so I think that's a wrong question. How I got a call. I got a call as all actors got. I think you should ask this question to my directors and producer, how they got me over here. But when I heard about this story, Sumati, the narrative when I listened to, on this what I knew it as soon as when I got to know about the story, I knew it, this is what I really wanted. Okay. Because now in the teaser is just like a really glimpse, I would say. It's not actually, but when you'll see the
trailer, you'll actually come to know there is so much more to the movie and there is so much more surprises coming ahead. So yeah. Great. But for particularly for Sumati's character, did you do any homework for? Because Yes. Telugu girl next to us are Yes. quite differentiate from the North people Right. like that. So No. So I actually sat with the producers, directors, and everyone, and I actually I had a notes like how this Sumati will be, because in this whole movie, the makeup, the hair was actually done by me. It was me. So first I understood what kind of girl she is. She's from a village background. You know, she's very simple. She's an Anganwadi teacher, and at the same time, like a very respectful. Like yeah, as you said, a girl next door, but not she's a very shy also. She don't talk much, she don't interact with a lot of people, so how her body language will be. So I actually worked on everything. So yeah. but how many days it took to understand the character arc of the Sumati? Not much actually. I got it because Sumati character is very interesting. So it took me, now I cannot reveal everything, but initially it was a challenge, honestly, for me to act, like there are variations in Sumati. If you will see in future, there are variations. So every so Sumati is not okay. She's not only in this bubble. There are a lot of phases of Sumati. So understanding each phase and going through it. I don't want to talk much about it because I think I'll reveal it otherwise. But yeah, it was really fun, challenging, and enjoyed every beat of playing Sumati. Sumati is, I think, every actor would be dreaming of playing it, and it was my dream to play a character like Sumati. Okay. So yeah. Great. But sir, ఎవరి క్యారెక్టర్ ఆర్క్ రాయడానికి మీకు ఎక్కువ టైం పట్టింది సినిమాలో? వెదర్ ఇట్ ఈస్ ఎవరి క్యారెక్టర్ ఆర్క్ రాయడానికి మీకు ఎక్కువ టైం తీసుకుందని? అంటే ఈ ప్రతి క్యారెక్టర్ అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరు అయితే అంటే మా హీరో గారు మాకు ఫుల్ సపోర్ట్ అంటే అది ఎలా చెప్పాలి, అది ఎవ్రీడే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది ఇచ్చేవారు మాకు. ఇక తేజ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆయన అడగకపోయినా ఇచ్చేవారంట. తేజ అసలు ఎవ్రీడే అంటే ఎప్పుడైతే మేము బాగా ఎండలో షూట్ చేసాం, షూటింగ్ మేలో స్టార్ట్ చేసాం, ఫుల్ ఎండలు, అసలు ఎంత ఎండలో ఉన్నా కానీ తేజ వచ్చి కాసేపు అలా సెట్లో ఉండి కొంచెం ఫన్ చేస్తే మాకు కొంచెం ఓకే, ఈ ఎండ అనే విషయాన్ని మర్చిపోయేవాళ్ళం. కూల్గా ఉండేది, చాలా కూల్గా ఉండేది అనమాట. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించేది. అలాగే పాపం అందమైన అమ్మాయి ఉంటే ఎలాగన్నా లొకేషన్ కొంచెం బాగుంటుందిగా, అలా కొంచెం ఫన్గానే అందరూ ఫుల్ సపోర్ట్. అసలు ఎవ్వరు వీళ్ళు అని లేదు, అందరూ ఎవ్రీ వన్ పర్సన్, మహేష్ అన్న కానీ, జేడీ కానీ, సో మాకు ఆకేళ్ళ కానీ, ఇంకా మిచ్చికరణ కానీ, ఎనీవన్ అసలు ప్రతి ఒక్కరు మాకు చాలా సపోర్ట్ చేశారు. మనం అనుకున్నట్టు చేయగలిగాము అంటే డెఫినెట్గా అది అందరూ సపోర్ట్. అది ఓకే. బట్ అమరన్ అంటే ప్రతి యాక్టర్కి వచ్చిన తర్వాత, లీడ్ యాక్టర్గా చేసిన తర్వాత ఈ మార్కెట్ అనేది మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అది మీరు ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారా? అంటే ఇప్పుడు ఎంత బడ్జెట్ ఇస్తారు నేను యాక్టర్గా చేస్తే, ఎలా ఉంటుంది ఓపెనింగ్, లేకపోతే ఎలాంటి స్టోరీలు చేస్తే ఆడియన్స్ నచ్చితే, ఇలాంటి బ్రెయిన్ స్టార్మింగ్ ఏం జరుగుతూ ఉంటుందా ఒక యాక్టర్గా? ఆబ్వియస్లీ అవుతూనే ఉంటుంది. బట్ ఇవన్నీ జరగాలంటే నేను ఒక మంచి సబ్జెక్ట్ ఫస్ట్ షూట్ అవుట్ చేయాలి కదా, అదే ఇది. ఓకే. దీని తర్వాత ఇంకా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో కానీ అప్పటిదాకైతే మాత్రం మెయిన్ ఫోకస్ ఇదే. ఆ రెస్ట్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడడానికి ఒక పవర్ఫుల్ బుల్లెటే సుమతి సత్. బట్ అన్న 70mm స్క్రీన్ మీదకి వచ్చినంత వరకు కూడా మీలో ఉన్న ఆ యూనిక్నెస్ అనేది మాకు ఆడియన్స్గా మేము ఎప్పుడు కూడా గెస్ చేయలేము. కొంతమంది ఏమంటారు అమరన్న ఇన్నోసెన్స్ నచ్చుతుంది, అమరన్న కోపం, కొంతమంది నవ్వు, లేకపోతే డ్యాన్స్, ఇలా ఒక్కొక్కరు అంటూ ఉంటారు కదా. బట్ రేపు 70mm స్క్రీన్ మీద చూసిన తర్వాత దట్ యునానిమస్గా అనేది ఏదైనా ఉంటుందా? మీరు ఇప్పటి నుంచి ఏదైనా కనిపెట్టింది ఆడియన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక కొన్ని సస్పెన్సెస్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే. ఇప్పటిదాకా అమర్ భయాన్ని ఎవరు చూడలేదు కదా, భయాన్ని చూస్తారు. ఒక పాయింట్ రివీల్ చేశారు తేజన్న. బట్ సినిమా సైడ్గా వాట్ ఆర్ యువర్ ప్లానింగ్స్ అనేది? బ్రో ఏం లేదు బ్రో, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. నేను దీని నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఇది నలుగురు చూసి సినిమా బాగుంది, బాగా చేశారు,
తేజ అనేవాడు చేయగలడు అని అనుకుంటే చాలు. ఆబ్వియస్లీ దీని తర్వాత క్యారెక్టర్స్ అయ్యే వస్తాయి, ఆ నమ్మకం నాకు ఉంది. ముందు ఈ సినిమా నిలబడాలి అంతే. ఇది నిలబడితే ఆబ్వియస్లీ అందరూ నిలబడతాం. బట్ యాక్టర్స్ది ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది కదా. కొంతమంది వెళ్ళి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ కలుస్తూ ఉంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు మేము కూడా ఇంట్రెస్ట్. మీ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది సినిమా సైడ్ పర్టికులర్గా వచ్చిన తర్వాత? బేసిక్ ఇప్పుడు దాకా నేను అయితే ఎక్కడికి వెళ్ళి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి ఓపెన్గా చెప్పాలంటే మూవీ ఆఫీస్కి. ఇది కూడా నాకు అమర్ చెప్పాడు కాబట్టి తెలిసి మూవీ ఆఫీస్కి వెళ్ళి కలిశాను. ఎందుకంటే అదంతా మనం ఫుడ్ వీడియోస్ చేసుకోవడం, టీవీ షోస్ చేసుకోవడం, ఈవెంట్ చేసుకోవడం, ఏదైనా అవకాశం వస్తే చేయడం. తేజ అనేవాడు ఇప్పుడు దాకా ఫుడ్ వీడియోస్ ప్రమోషన్ ఇయే చేస్తాడనే మైండ్ సెట్లోనే కొంతమంది ఉన్నారు. దీని ద్వారా కొంతమంది తెలిసి నా తేజ చేస్తున్నాడు మూవీస్ అని. ఒక ప్రజెంట్ అయితే నడుస్తున్నాయి, 4 సినిమాలు చేస్తున్నా ప్రజెంట్ అయితే. గుడ్. దీని తర్వాత ఇంకొంచెం మంచి స్కోప్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ అంటే మీరు గో విత్ ద ఫ్లో అవుతుంది కాబట్టి అలాగా మీరు గట్టి కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఎప్పటికో 7 స్క్రీన్ మీదకి వచ్చేసి వెలిగిపోయి రిజిస్టర్ కూడా అయిపోతుంది. ఏమో బ్రో చూద్దాం, హోపింగ్ అంతే. నార్మల్గా ఎలా ఉంటారు అన్న తేజ అన్నతో? కాంప్లిమెంట్స్ తీసుకోరు అసలు తేజ అన్న? తీసుకోడు, ఈ రేరుగా ఇస్తా ఉంటాడు, దాంట్లో ఏరుకోవాలంతే. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా పొగుడుతుంటే ఎలా అంటున్నారు, మేము కూడా ఏదో అంటుంటే అసలు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు. ఎన్ని పొగడతలండి పాపం, తీసుకుని విసిగి ఎత్తిపెట్టి బిడ్డ పాపం చూడండి ఎంత ఉదాడు. ఏందో అన్ని పొగడతల వరకే ఉన్నాయి, ఏమి రిజల్ట్ కార్యాచరణలోకి రావట్లా. ఏ పొగడతలు తీసుకొని ఏం చేద్దాం, ఏం చేస్తాం అవన్నీ. తీసుకుంటున్నా. ఓకే ఓకే డన్, కూల్, వెయిటింగ్. Feb 6 కోసం వెయిట్ చేస్తానండి నేనైతే మాత్రం. బట్ అమరన్ అంటే ఒక లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు నీ షోల్డర్స్ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం అంటే ఒక లో ఫేజ్లో ఉన్నట్టే ఉంటారు మీరు, ఒక మంచి సినిమా పడి అంత అన్నారు. దాన్ని ఎలా గోత్రు అవుతున్నారు? అంటే ఒకప్పుడు సీరియల్ యాక్టర్గా చేస్తున్నప్పుడు మంచిగా సినిమా సీరియల్స్ చేస్తూ మాలో కనబడుతూ ఎప్పటికప్పుడు కొంచెం కంఫర్టబుల్ ప్లేస్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు లీడ్ యాక్టర్, ఒక సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అవ్వాలి, పెద్ద జర్నీ. సో ఆ లో ఫేజ్ అనేది హౌ యూ హ్యాండిల్ అనేది? అది లో ఫేజే కాదే అసలు. సినిమా కంటే చాలా కష్టం సీరియల్. ఓకే, సీరియల్ జర్నీ చాలా కష్టం. అది మనం అనుకున్నంత ఈజీ కూడా కాదు. బట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ప్లాట్ఫామ్ కావాలి. సో నాకు ప్లాట్ఫామ్ దొరికింది, అందులో పేరు తెచ్చుకున్నాను. అక్కడ నుంచి గ్రాడ్యువల్గా నెక్స్ట్ స్టెప్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఇంట్రెస్ట్ అబ్బా, ఎవరికైనా కోరిక ఉంటుంది. ఎదగాలనే చూస్తాం కానీ ఉన్న చోటే ఉండిపోవాలని అయితే ఎవరు అనుకోరు కదా. సో అలా ఎదగాలనుకున్న దాంట్లో వేసిన మొదటి పెద్ద అడుగే సుమతి శతకం. బా, గ్రేట్ అండి, సూపర్. బట్ ఒక యాక్టర్గా మీకు ఏ జోనర్స్ చాలా ఎక్కువగా ఇష్టం ఎక్స్ప్లోర్ చేయడం? నాకు కామెడీ, థ్రిల్లర్, యాక్షన్. ఎస్, రొమాన్స్ కూడా చెప్పి ఇంకా అది దాంట్లో ఇంట్లో ఉంటుంది కదరా. ఓకే. మరి నాకు దీంట్లో దేవుడి దయ వల్ల మా డైరెక్టర్ గారు చాలా పకడ్బందీగా నాకు ఏం పెట్టలేదు అని ఇది వీడికి పెట్టాడు. నాకు రొమాంటిక్ సీన్లు 2 ఉన్నాయి. ఆయన రాయలేదు, నేనే రాసుకున్నా. మేము సినిమా చూసినంత వరకు మీరు ఏం చెప్పినా నమ్మం. సినిమాలో లేవు, అసలుగా చదువుతున్నా. చెప్పన్నామని చెప్పాను, సర్దంటే తీసేసుకో అవసరం. Ma'am, on February 6th, everyone expecting a beautiful blockbuster for Sumati Satkam. But after that, what are your plannings to continue in the Telugu industry, to do a fantastic roles? Would love to in fact. I'm looking forward. Let's see. But is there any checklist for you to accept one character to onboard for the one project? Well, there is no as such called checklist, and I don't think an artist should have any kind of checklist. Okay. Because as an artist, we should just, I mean, the main purpose of artist is to, you know, perform in different characters, molding ourselves in different, you know, whatever comes in. So yeah, I'm really open to everything. But of course, then it comes with some boundaries. After doing Sumati Satakam, I would love to do something which is very old school. And you know, which is something more challenging for me. So yeah. Great, and I wishing you great success on Thank you so February much. 6th. Teja, any final wrap up note? ఈతోనే ఎండ్ అవ్వాలి ఇది. February 6వ తారీఖు మా సుమతి శతకం మీ దగ్గరలో ఉన్న థియేటర్లోకి వస్తుంది. తప్పనిసరిగా చూసి మా టీంని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. From our lead actors, Amarana. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ ప్రేమ ఇక్కడ నుంచి కొద్దిగా పెద్దగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సుమతి శతకం February 6వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. చూసి మమ్మ అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్.
Hello, hi, my name is Saili as Sumati, and please go and watch Sumati Satakam on Feb 6 on nearest cinema, and please shower all with your blessing. Thank you so much. అవర్ కెప్టెన్. మా టీం అంతా కష్టపడి ఒక ప్రయత్నం అయితే చేసాం. ఆ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో February 6ని మీ ముందుకు వస్తున్నాము. మీరు చూసి మమ్మల్ని విష్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ తెలుగు ఫిలిం సుమతి శతకం ఒక మంచి తెలుగు సినిమాతోని మా అమరన్నని అదర్ షేడ్స్లో తీసుకొస్తున్నారు కాబట్టి అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో గైస్ మీరందరూ కూడా February 6న థియేటర్లోని ఒక మంచి తెలుగు సినిమాని సుమతి శతకం చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.